దేవుడు ఎవరిని వాడుకుంటాడు, ఎలాంటి వారిని వాడుకుంటాడు? మనం పెట్టుకుంటాం ఒక స్కేల్. నీకు నచ్చిన లక్షణాలు ఉన్న వారిని దేవుడు వాడుకోవడం కాదు. దేవుడు వాడుకోవడానికి చాలా ప్రథమమైన 3 లక్షణాలు కావాలి. 1, కల్మషం లేని మనస్సు కావాలి. 2, ఎవరిని నిందించని అవమానించని మంచి మనస్సాక్షి కావాలి. 3, ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునే స్వభావం ఉన్న వాళ్ళు కావాలి దేవునికి. ఆమేన్. ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునే మనస్సు నీదైతే వాడుకోవడానికి నిన్ను ఖచ్చితంగా సిద్ధపరుస్తాడు ఆయన. నిన్ను, నీ పిల్లలను కూడా ఒక సైన్యంగా మార్చేస్తాడు. ఏ విశ్వాసి అయినా సరే ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునే స్థిరబుద్ధి కలిగిన వ్యక్తి అయితే తన కుటుంబాన్నే ఒక సైన్యంగా మారుస్తాడు దేవుడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెబుతున్నటువంటి వారి కుటుంబం సైన్యమైంది. ప్రతి విశ్వాసి కుటుంబం సైన్యం అవ్వాలి. ప్రతి విశ్వాసి సైనికురాలైతే తన కుటుంబం కూడా సైన్యం అవుతుంది.